నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. కార్తీక పురాణం 13వ అధ్యాయం చివరి భాగం. ఆ సువీరుడి మాటలకు ఆశ్చర్యపోయి తన దారిన తాను వెళ్ళిపోయాడు సన్యాసి. మరికొన్ని దినములకు సువీరుడు మరణించను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుపోయి యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతికీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గము యందు సర్వ సౌఖ్యములను అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతికీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకముకు తీసుకువచ్చిరి. అంతటా శృతికీర్తి, నేను ఎరిగి ఉన్నంత వరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులలో అనుసరించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగే అని మనసును అనుకొని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజుకు నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటి అంతయు సమముగా చూచువాడువు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకువచ్చుటకు కారణమేమి, సెలవివ్వండి అని ప్రాధేయపడను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శత్రుకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములను చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనెను. కన్యనమ్ముకునే వారికి పూర్వీకులు ఇటు 3 తరాలు అటు 3 తరాలు వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటేగాక నీచ జన్మములెత్తవలసి ఉండెను. నీవు పుణ్యాత్ముడైన ధర్మాత్ముడైన నేనెరుగును కాక నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితులను శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అట్లా చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఎగెదరు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము అబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్లు చేసితేవేని ఆ ధర్మ కార్యము వలన నీ పితృగణము తరింపురు, పోయిరమ్ము అని పంపెను. శత్రుకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసిస్తున్న సువీరుని భార్య కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీక మాసమున సువీరుని 2వ కుమార్తె అయిన సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవంగా వివాహం